హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోదక్లు ప్రిపేర్ చేస్తున్నామండి. దీనికి బియ్యం పిండిలో కొద్దిగా చక్కెర అయితే వేసుకుంటున్నాము. వేసుకొని కొంచెం ఇలా ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుముకొని బెల్లం, కొబ్బరిని ఫస్ట్ అయితే కొద్దిగా నెయ్యి వేసి కొంచెం ఫ్రై చేయాలండి. కొంచెం ఫ్రై అయినప్పుడు ఇందులో బెల్లం, యాలకుల పొడి వేసి గట్టిగా పాకం టైప్లో చేసుకోవాలండి. గట్టి పడుతుంది. ఇది స్టఫింగ్ లాగా పెట్టాలి బియ్యం పిండిలో. ఇది వినాయకునికి చాలా ఇష్టం అండి. మోదక్లు అంటారు ఇవి. స్టీమ్ చేసి ఉడికించాలండి. ఇప్పుడైతే బెల్లం వేసేసుకున్నాం. బెల్లం కరిగి కొంచెం గట్టి పడుతుంది. నెయ్యి, కొబ్బరి మొత్తం కలిపి వినాయకునికి ఇష్టం కాబట్టి ప్రసాదం లాగా ప్రిపేర్ చేస్తున్నామండి. శనగలు కూడా, కానీ శనగలు ఆల్రెడీ అప్లోడ్ చేసాం కాబట్టి ఇదైతే పెడుతున్నాము. ఇందులో కొంచెం యాలకుల పొడి వేసేసుకున్నాము. కొంచెం గట్టి పడాలండి. గట్టి అయినప్పుడే అంతలోపు ఇలా స్టఫింగ్ ఇలా అవుతే ప్రిపేర్ అయితే బాగుంటుందండి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా జాలి గిన్నె పెట్టుకోవాలండి. ఈ మోదకులు ఇలా చేసుకొని మిశ్రమం లోపల పెట్టి స్టఫింగ్ ఇట్లా చేసి గీతలు స్పూన్తో లైన్స్ అయితే పెట్టుకొని మోదక్ డిజైన్లో పెట్టేసామండి. ఇలా చేసుకొని 4-5 ఇలా స్టీమ్తోనే ఉడికించాలండి. టేస్ట్ కూడా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆల్రెడీ ఒక ఇది దొరుకుతుంది. అది లేకపోతే హ్యాండ్తో బి చేయొచ్చు. ఒక 10-15 మినిట్స్ ఉడికించాలండి ఆవిరిలో. ఇలా అన్నీ చేసేసుకొని స్టీమ్ ఇవ్వాలి. స్పూన్తో ఇలా గీతలు పెట్టేసుకోవాలి. డిజైన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా స్టీమ్ అయితే ఇచ్చుకుందాం. ఇంకా ఇవన్నీ చేసేసుకొని ఈజీ ప్రాసెస్. స్టీమ్ ఇచ్చేసి ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చినాయి కామెంట్లో చెప్పండి. థ్యాంక్